హాయ్ అండి. ఈరోజు 3 రకాల హెల్దీ ప్రోటీన్ వంటకాలని చూపిస్తాను. ఇదైతే రాగి జావ, కొన్ని చోట్ల అంబలి, కొన్ని చోట్ల రాగి మాల్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఆంధ్రాలో ఎక్కువగా అంబలి అంటారు. పులవ పెట్టకుండా చేసుకునేది చప్పటి అంబలి, పులవ పెట్టి చేసుకునేది పుల్లటి అంబలి. నైట్ ఊరబెట్టి చేస్తారు. అలా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు రాగిపిండి తీసుకున్నాను. రాగిపిండి ఇంట్లోనే పట్టించుకునేదైతే బాగుంటుంది. నేను 2 స్పూన్ల వరకు రాగిపిండిలోని కొద్దిగా వాటర్ వేసి జారుడుగా కలిపి స్టవ్ పైన వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో వేసి కాసేపు ఉడకనియ్యాలండి. లేదంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాస్త ఉడికితే కడుపులో పెయిన్ రాకుండా చల్లగా హాయిగా ఉంటుంది. రాగి పిండి ఉడకనట్లయితే కడుపులో లైట్గా పెయిన్ కూడా కొంతమంది పడని వాళ్ళకి వస్తుంది, పడిన వాళ్ళకి కాదు. అలా ఉడికించుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్. ఈలోపు నేను కొర్రలు తీసుకుంటున్నాను. కొర్రలు 2 గ్లాసులకి 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా మెత్తగా మీకు కావాలనుకుంటే 3.5-4 గ్లాసుల వరకు కూడా పోసుకోవచ్చు. రైస్ లాగానే 1 గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా 1 గ్లాస్కి గ్లాసు వాటర్ చొప్పున వేసాను. 1 కేజీ రాగానే కింద దించేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇలా రాగి జావ అంతా కూడా ఉడికిన తర్వాత వాటర్లో పెట్టుకుంటే మనకి చల్లగా అయ్యే వరకు కూడా పెరుగు అనేది కలపకూడదు. పెరుగు ఇట్లా బాగా సిలికించుకొని అందులో వేసుకోవాలి. వేడి చేసినట్లయితే మనకి మార్నింగు లంచ్ టైం వరకు అయ్యేలా పుల్లగా అయిపోతుంది. అందుకని మీరు చల్లగా అయిన తర్వాత కలపండి. ఈలోపు మనకి మజ్జిగ, ములంకాడలతో మజ్జిగ పులుసు అయితే చేసుకుందాం, బాగుంటుంది. ఇలా ములంకాడలన్నీ కూడా చక్కగా నార తీసేసుకొని ఒకసారి కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని 1 కేజీ వచ్చాక దించేసుకోవడమే ములంకాడలు. కొర్రలు అయితే రెడీ అయిపోయాయి. మనకి 1 కేజీ రాగానే కింద దించేసుకుందాము. కొర్రలు తిన్న వల్ల ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు. ఇలా సైడ్ పెట్టేసి ఈలోపు ఇంకో కుక్కర్ తీసుకొని ములంకాడలు కడిగేసి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా రాళ్ళుప్పు వేస్తే మనకి ఆ రాళ్ళుప్పు అనేది ములంకాడల్లోకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, గాలంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తా. చూసారు కదా, మనకి చక్కగా ఉడికి పొడి పొడిగా మనకు కొర్రలు 1 గ్లాస్ పెట్టుకున్నట్లయితే 2 మనుషులకు సరిపోతుందండి. కొర్రది ఎక్కువగా తినలేము. తిని కాస్త అయినా ప్రోటీన్గా ఉంటుంది, మనకి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎక్కువగా మనిషి లావు కూడా పెరగకుండా ఎటువంటి షుగర్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు. ఈ 3 కూడా షుగర్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చల్లగా అయిన తర్వాత కాస్త పెరుగు అనేది వేసుకొని బాగా కలిపేసి, నేను సాల్ట్ అయితే అసలు వేసుకోలేదు రాగి జావలో. మా ఇంట్లో ఒకసారి వేస్తాను పిల్లలు అడిగితే, కానీ వద్దంటున్నారు, అందుకే వేయలేదు. సాల్ట్ వేయకపోతేనే టేస్ట్ బాగుంటుందండి. మీకు కావాలంటే లైట్గా వేసుకోండి. ములంకాడలు 1 కేజీ వచ్చేసిన తర్వాత కింద దించేసుకుందాము. ఎక్కువ టైము మనకి ఉడకవలసిన పని లేదు. రెడీ అయిపోయిందండి. సైడ్ పెట్టేసుకొని అదే స్టవ్ పైన ములంకాడల్లోకి కాస్త నువ్వులు పొడి వేసుకుంటే బాగుంటుంది. ఒక 3-4 స్పూన్ల వరకు నువ్వులు వేయించుకోవాలి. కొద్దిగా మెంతులు, మనకి ఎక్కువగా పెరుగు కానీ మజ్జిగ కానీ మనం చారులో చేసినప్పుడు మెంతులు వేయండి. చాలా మంచి సువాసన వస్తుంది. ఒకటి, రెండోది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిక్సీ జార్లో మెంతులు, నువ్వులు, 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క, ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకొని 1 స్పూన్ అని మిరియాలు వేసుకున్నానండి. మిరియాలు మనకి పెరుగులో కానీ రసంలో కానీ వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది, ఎటువంటి కోల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కచ్చపచ్చగా మనం పొడిలా చేసుకొని, చూసారు కదా, ములంకోడలు అన్నీ కూడా చక్కగా 1 కేజీకే ఉడికిపోయినాయి. గాలి అంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అయిపోతాయి. చల్లగా అయ్యే వరకు అలా వేరే గిన్నెలో వేసాను. వేరే ఒక గిన్నె తీసుకొని మనం పెరుగు తోడు పెట్టుకునేటప్పుడు చాలామంది గట్టిగా గడ్డలా రాదండి. అలాంటప్పుడు కొద్దిగా పెరుగు వేసి దాంట్లో ఒక పచ్చిమిర్చి వేసి పాలు పోసినట్లయితే గడ్డ పెరుగు అవుతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక గిన్నెలో పెరుగంతా వేసేసుకొని మజ్జిగ చేసే కవ్వంతో కానీ
ఇలా ఇస్కర్తో కానీ చిలుక్కోవాలి. తర్వాత నువ్వుల పొడి, మిరియాల పొడి అంతా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. నాకు ఇంకా కారం సరిపోదు అనిపించి కొద్దిగా కారం పొడి కూడా వేసాను. కొద్దిగా రాళ్ళుప్పు, కొత్తిమీర. నేను కరివేపాకు వేస్తే మా పిల్లలు ఏరి సైడ్కి పెట్టేస్తారని నువ్వులతో పాటు పొడి చేసాను. ఇంకా కరివేపాకు వేస్తే మా పిల్లలు అంటారు, ఎక్కువ పని పెట్టకమ్మా అంటారు. అందుకనే నేను కరివేపాకు వేసిన ప్రతిసారి కూడా వాళ్ళు ఎలాగ తీసేస్తారు కదా, మెత్తగా పేస్ట్లా చేసిస్తే కడుపులోకి వెళ్తుందని చెప్పి నేను అలా చేస్తూ ఉంటాను. అలా బాగా కలిపి సైడ్కి పెట్టుకొని ఆ ములంకాయలు కూడా వేసి చక్కగా సైడ్కి పెట్టేసుకొని పోపుకి కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ, అంతేనండి. ఇక మీకు నచ్చితే ఇందులో కూడా కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. మా పిల్లలు ఏరేస్తారని నేను వేయలేదు. రెడీ అయిపోయింది మజ్జిగ ములంకాడల చారు. చూసారు కదా, మనకి 3 కూడా రెడీ అయిపోయినాయి. కొర్రలు కొద్దిగా రాగి జావ తీసుకుందాము. ఇలా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా పిల్లలకి పెట్టచ్చు, మీరు తినొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా మనం చేసేయచ్చు. పెద్దగా టైం కూడా తీసుకోలేదు. చూసారు కదా, హెల్తీ ఫుడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.